హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు నెక్స్ట్ డే అనమాట. మన కాశీ ట్రిప్. ఇప్పుడు నైట్ కుంభమేళలో స్నానం చేసి వచ్చి ఇక్కడ వచ్చి రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి మేడం వాళ్ళ చుట్టాల ఇల్లు అంట, మనకి దగ్గరలో ఉన్నామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ పడుకొని నైట్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి మేము 30 కిలోమీటర్స్ ఉంటుంది కాశీ, కుంభమేళ టు కాశీ. హాయ్, కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఫ్రమ్ గోపీగంజ్. ఇక మనమైతే బయలుదేరినాం అనమాట. కుంభమేళ నుంచి కాశీ వచ్చేసి 60 కిలోమీటర్లు ఉంటుంది. ఇక మనమైతే ఇక్కడ రెస్ట్ తీసుకున్నాం కాబట్టి మనం మార్నింగ్ బయలుదేరుతున్నాం అనమాట. ఇక టైం అయితే 8 అవుతుంది. ఇక మంచు అయితే ఇట్లా మస్తు ఉందన్నమాట. ఇక్కడ 11-12 అయినా కూడా మంచు పోదంట, ఇక పక్కా ఉంటుంది అనమాట. ఇక మనకైతే లొకేషన్ ఎట్లా ఉంది చూడు, సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. ఆ లొకేషన్ ఇట్లా ఉంది, మంచు లైట్లు వేసుకొని వెళ్ళామన్నమాట. లేకుంటే ఎన్నికలు వచ్చి డ్యాష్ ఇస్తాడు. ఇక మనమైతే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. రోడ్లు అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి రోడ్లు, రోడ్ టెన్షన్స్ లేదు. డైరెక్ట్ ఒకటే సీదా రోడ్డు. మ్యాప్ పెట్టుకున్నామంటే డైరెక్ట్ కాశీకి వచ్చేస్తాం కుంభమేళ నుంచి. ఇక మనకైతే ఇక్కడ నుంచి బోర్డు చూపిస్తాం చూడండి, ఇట్లా వచ్చేసేయాలి. ఇక మనం డైరెక్ట్ పోవాలన్నమాట. వెళ్ళి ఇక్కడైతే మనం కాశీకి అయితే వచ్చేసినాము. రోడ్ అయితే బాగున్నాయండి, వచ్చేయండి. ఇక మనమైతే కాశీ ఎంటర్ అయినాము. ఎంటర్ అయ్యి మనం ఇక్కడ పార్కింగ్ చూసుకోవాలి. ఇక పార్కింగ్ చూసుకొని పార్కింగ్లో కారు పెట్టేయాలి, ఎందుకంటే పార్కింగ్ చాలా ముఖ్యం ఇక్కడ కాశీలో అయితే. ఇంకా చిన్న చిన్న గల్లీలు ఉంటాయి కాబట్టి. ఇక మనమైతే ఒకటి తెలుగు వాడు అని ఒకటి దొరికింది అక్కడ. ఇది హనుమాన్ ఘాట్ అంట. ఇక్కడ తెలుగు వాళ్ళు ఉంటారంట. ఇక్కడైతే మనకు పార్కింగ్ దొరికింది, వచ్చేసినాం అనమాట. మళ్ళీ ఇక్కడ ఆటో తీసుకున్నాము. ఆటో పట్టుకొని ఆటోలో వెళ్ళిపోవాలన్నమాట, ఎందుకంటే టెంపుల్ దగ్గరికి దూరం ఉంటుంది కాబట్టి. ఇక మనవాడైతే మన ముస్లిం అంట కాశీలో. ఇక మనవాడైతే మన ఎట్లా అంటే మొత్తం హనుమాన్వి చెప్తున్నాడు. నాకైతే మంచిగా అనిపించింది, ఒక ముస్లిం అబ్బాయి ఇంత మంచిగా చెప్తున్నా అంటే. ఇట్లా ఉండాలి, ఇట్లా ఉంటే ఏ ముస్లిం అయినా ఉండొచ్చు అనమాట ఇండియాలో. I know everything. Hanuman Chalisa, Gayatri Mantra, Shiv Tando, Mahamrityunjay Mantra, everything I know. And I am Muslim. My name is Muhammad Sadiq. నాకైతే మంచిగా అనిపించింది. మనవాడు మంచి ఫ్రెండ్ అయ్యిండు, నెంబర్ పే చేసుకుండు. ఎప్పుడైనా రండి, ఏం చేయండి, నేను నీకు ఫేవర్గా ఉంటానన్నాడు అనమాట. ఇక మనకు ఉండాలి కదా, ఎక్కడైతే అక్కడ ఒక ఫ్రెండ్ ఉండాలి కదా, అట్లా అనమాట. మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాను, లింక్ పంపించిన అనమాట. ఇక మీ సపోర్ట్ కూడా ఉండాలి. ఇట్లా కాశీలో అయితే ఒక ఫ్రెండ్ అయితే పెట్టుకున్నాం మనమైతే. మనమైతే బయలుదేరుతున్నాం ఇక టెంపుల్కి. ఇక ఇది ఎంట్రీ అనమాట. ఇక్కడ 4th గేట్ ఉంటుంది, 4th నెంబర్ గేటు, ఆడికి వెళ్ళాలన్నమాట. మేడం వాళ్ళు ఫోటో కాల్ తీసుకుపోతామంటారు, ఎందుకంటే వాళ్ళు లోకల్ కాబట్టి. చూద్దాం, ఫోటో కాల్ అయితే ఫోటో కాల్, లేదంటే టికెట్ తీసుకుందాం అన్నారు. వెళ్తున్నాం అనమాట టికెట్ తీసుకోవడానికి. ఫస్ట్ అయితే ఫోటో కాల్ చూద్దాం. చూసి అక్కడ లైన్ అయితే మినిమం 2 కిలోమీటర్స్ ఈజీగా ఉంటుందండి. నాకు తెలిసి ఇక్కడ ఏది ఇట్లా ఇక్కడ అయితే చూడలేదు. తిరుపతిలో ఉంటుంది కానీ మనకి రెస్ట్ రూమ్స్ అంటే మామూలుగా అక్కడ రెస్ట్గా రూమ్స్ ఉంటాయి అనమాట, మధ్యలో కూర్చోనికే. అక్కడ అట్లా లేదనమాట. ఇక డైరెక్ట్ నడకనే ఉంటుంది మొత్తము. ఇక ఇదంతా మొత్తం చీరలది షాపింగ్ ఉంటుంది. ఇక్కడ చీరలు కూడా ఫేమస్ కదా. ఇదంతా బెడ్నే లైన్ కట్టారు అనమాట. మినిమం 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక ఇక్కడ వచ్చేసి ఏమంటారు, పూలు కూడా ఫేమస్, చాలా అంటే చాలా ఫేమస్ పూలు. ఇక రకరకాల పూలు ఉంటాయి. ఇక ముందర ఒకటి పూల మార్కెట్ ఉంది, అది కూడా తీద్దాం అనమాట. ఇక మనమైతే 4th గేట్ కాడికి వచ్చేసినాము. ఒక 2 కిలోమీటర్లు నడిచినాము అనమాట. నడిచి 4th నెంబర్ గేట్ కాడికి వచ్చినాము. ఇక్కడ కొద్దిగా వెయిట్ చేయమన్నారు. అదే మేడం వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసి కొద్దిగా వెయిట్ చేయన్నాడు, ఎందుకంటే మనం అనుకోకుండా వచ్చినాము అనమాట. మేము మా ప్లానింగ్ లేకుండా వచ్చేసినాము, అందుకోసమని మనకు కొద్దిగా లేట్ ఉంది. ఇంకా లేదంటే ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవాలి. ఇక ఇది అనమాట. ఇక్కడైతే మనం వచ్చి టీ తాగుతున్నాం, కొద్దిగా వెయిట్ చేయాలని చెప్పేసి. టీ ప్రతి ఒక్కరితే టీ ఖచ్చితంగా తాగుతాడు. టీ కూడా బాగుంటుంది ఇక్కడ. ఎందుకంటే తాగాలి ఈ వెదర్కి అనమాట. ఇదంతా పూల మార్కెట్ కూడా చాలా మంచిగా ఉంటుంది. రకరకాల పూలు ఉంటాయి. ఇక్కడ చూసిన పూలు అయితే నేను ఎక్కడ చూడలేదు చాలా మటుకు. ఇక మీరు చూసింటే చూడొచ్చు, నేనైతే చూడలేదనమాట. ఇక మనమైతే లేట్ అవుతుందని చెప్పేసి టికెట్ కౌంటర్ దగ్గర వచ్చేసి వెయిట్ చేస్తున్నాం అనమాట, నేను బిట్టు. ఇక చూద్దాం. ఇక మనకైతే అయిపోయింది, దర్శనం కూడా అయిపోయింది. ఇక టికెట్తోనే వెళ్ళిపోయినా అనమాట. వెళ్ళి మనం ప్రసాదం తీసుకొని అక్కడ లోపల దొరుకుతుంది ప్రసాదం. ఇక వచ్చేసి ఇక్కడ లస్సీ ఫేమస్ అంట. లస్సీ తిందామని చెప్పేసి అనుకొని, ఫేమస్ కదా, ట్రై చేద్దాం, అసలు టేస్ట్ చేద్దామని చెప్పేసి వచ్చినాం అనమాట. ఇక చేస్తున్నాం మనవాడైతే, అందరికీ ఇస్తున్నాడు. ఇంకోటి బాదం పాలది ఏదో ఒక జ్యూస్ ఉంటుంది, అది కూడా మలాయ్ అనుకుంటా. మలాయ్ ఫేమస్ అనమాట ఇది. ఇక బిట్టు అయితే గట్టిగా ముద్దుతున్నాడు అనమాట.
తింటుండు మంచిగా. ఇక మా మేడం వాళ్ళు కూడా ఫొటోస్ తీసి కొన్ని అప్లోడ్ చేస్తున్నా విత్ పర్మిషన్ తోటి. ఇంకా బిట్ అయితే మొత్తం బిట్ట తిన్నాడు అనమాట. ఇవన్నీ అందుకు మామూలుగా జోక్ చేస్తున్నా. మంచి బిట్ అయితే నాకైతే చాలా క్లోజ్ అయిపోయింది అనమాట. 1 day 2 days మంచిగా క్లోజ్ అయిపోయిండు. ఇక మనమైతే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక టెంపుల్ ఉంటుందని, శక్తిపీఠాలు ఉంటాయి ఇక్కడ. నాకు అలా పేర్లు అంతా తెలియదు, అంటే ఐడియా లేదనమాట. ఇక మర్చిపోయాను నేను. ఇక్కడ మొత్తం మనం చాలా మటుకు తెలుగులో ఉంటారండి. అందుకే అన్ని తెలుగు బోర్డులు, తెలుగు లాడ్జీలు, ఫుడ్ కానీ ఏమైనా అన్ని తెలుగులోనే ఉంటాయి అనమాట. మన వాళ్ళు నాకు అనిపించిన అయితే ఒక 50% మన వాళ్ళే ఉన్నారు. ఇక మన వాళ్ళు బీజేపీకి అయితే ఓటేయారు కానీ గుళ్ళ మీద ఖచ్చితంగా తిరుగుతారు. ఇది ఒకటి ఉంటుంది మన వాళ్ళతోటి. ఇక మనమైతే బయటకు వచ్చేసి ఇక్కడ అందరూ ఖచ్చితంగా స్వెటర్లు వేసుకోవాలండి. స్వెటర్లు లేకుంటే మాత్రం పని నడవదు. ఇక్కడ ఖచ్చితంగా స్వెటర్లు వేసుకోవాల్సిందే, ఎందుకంటే అట్లా ఉంటుంది చలిడ. తట్టుకోలేము, చలికైతే అసలు తట్టుకోలేము. మొత్తం కూలే. ఇక ప్రతి గేట్ కాడ ఒక నంది ఇది స్తంభం ఉంటుంది. ఇక మన అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ వచ్చేసి పానీపూరి చాటు ఇవన్నీ ఫేమస్ అంట ఇక్కడ. అందుకోసం చాట్ తిందామని వచ్చేసినాం అనమాట. ఇక మేడం వాళ్ళు కూడా అన్నీ ట్రై చేపిస్తారు, అంటే వాళ్ళకి తెలుసు కాబట్టి తిన్నాము. మంచిగా అనిపించింది. ఇక్కడ నుంచి ఇదైతే ఏమంటారు, కాలభైరవ టెంపుల్. ఇది కాశీలో శివునికి అండగా ఉంటారంట కాలభైరవ. ఇక అక్కడ నుంచి మనం అయితే ఘాట్ కాడికి వచ్చేసినాము. ఏమంటారు, గంగా జ్యోతి టైంకి వచ్చి తొందరగా వచ్చేసినాము ఆటో పట్టుకొని. నాకైతే సూపర్ అనిపించింది కూడా. ఇక్కడికైతే వచ్చేసినాం మనము. ఇవంతా చూసినాం అనమాట. మంచిగా అనిపించింది నాకైతే, చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. జబర్దస్త్ ఉండే. నైట్ అనమాట ఇది. నైట్ అయితే ఆ చలికి వీళ్ళు జ్యోతులు ఇస్తుంటే అది చదువుతుంటే నాకైతే సూపర్ అనిపించిందండి. ఇక నాకు తెలిసి ఈ జన్మ నాకైతే ధన్యమైపోయిందండి. మీరు కూడా ఖచ్చితంగా రండి, చూడండి ఇవన్నీ. శంభో శంకర, అసలు మిరాకిల్ అండి. సూపర్ అనిపించింది. ఇక మనమైతే ఇక్కడ నుంచి వచ్చేసాం. అయిపోయింది, మన జ్యోతి అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ ఉంటే వెళ్ళామన్నమాట. ఇక్కడ మొత్తం పురాణవి సామాన్లే. ఇక్కడ కాకుండా వేరే దేశాల వేరే కంట్రీలు కూడా మొత్తం ఉన్నాయన్నమాట. డాలర్స్ అవి ఇవి మామూలుగా షాపింగ్ చేయడానికి అన్నీ చాలా 100 ఏళ్ళ కింద 500 ఏళ్ళ కింద కూడా ఉన్నాయి ఇక్కడ. మస్తు అనిపించింది. డ్రెస్సులు, మామూలుగా బ్యాంగిల్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. లేడీస్కి అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. ఇవైతే ఏమంటారు, 20 పైసలు 30 పైసలు ఉంటాయి. అవి $10 అనమాట. ప్రతి దేశం డాలర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ పాత పురాణ సామాన్లు అనమాట. ఇవన్నీ అన్నీ ఉన్నాయి. ఈ పాతవి 100 ఏళ్ళ కింద కూడా అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చెక్కతో చేసినవి, చేతులతో చేసినట్టు, కలర్ చేసినవి ఇవన్నీ ఏమంటారు, కమ్మలు అనమాట. అవి బాగుండే. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇక మనమైతే ఇక ఇక్కడ ఈ కాశీ వీడియో అయితే ఇది అనమాట. ఇక మన వాళ్ళు ఏం చేస్తారు, మీరైతే గట్టిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఖచ్చితంగా. ఇక మీతో నుంచి కోరుకునేది నేను ఇది ఒకటే అనమాట. ఇక మనమైతే ఇక్కడ నుంచి ఇక బయలుదేరదాం. మళ్ళీ నైట్ ఎక్కడికి ఆడికి వెళ్ళాలి. ఆడికి వెళ్ళి మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మనం మళ్ళీ ఏదైనా వేరే టెంపుల్స్ ప్లాన్ చేస్తారా, లేదంటే డైరెక్ట్ హైదరాబాద్. ఇంకా మేమైతే మళ్ళీ నెక్స్ట్ డే కూడా దీంట్లోనే ఎప్పుడు చేస్తున్న వీడియో. నెక్స్ట్ డే ఇక్కడ నుంచి మామూలుగా ఇంకో శక్తిపీఠం ఉంటుందంట. ఇది వచ్చేసి సీతమ్మ వారు అక్కడ వచ్చేసి ఆమెని రాముడు అవమానిస్తే ఆమె భూమిలోకి పోతుంది కదా, అది అనమాట. అది ఇక్కడైతే మొత్తం ఇక్కడ మన ఏమంటారు వారధి కట్టిర్రు మొత్తం. దీని మీద వెళ్ళిపోవాలి. ఇంకా
అక్కడ సీతమ్మ దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి వింధ్యాదేవి అనుకుంటా, వింధ్యాదేవి మాత శక్తిపీఠం అంట ఇది కూడా. ఇక్కడికి వచ్చేసినాం అనమాట. ఇది పేదారులనే ఉంటుంది. ఇది కూడా చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్ అంట. ఈ గుడిలో ఒకటి ఏంటంటే ఈ అమ్మవారి ముందర నిలబడి మనం ఏదైనా కోరుకుంటే 100% జరుగుతుందంట, కన్ఫర్మ్ జరుగుతుందంట. అది ఇది ఒకటి ఉందంట ఇక్కడ. ఇంకా మనమైతే ఇది లాస్ట్ టెంపుల్ ఇక్కడ తీసుకుని రైట్ మనం ఇక హైదరాబాద్ వెళ్ళిపోవాలి. ఇంకా మనమైతే దర్శనంకి వెళ్తున్నాము. ఇక్కడైతే వాళ్ళకి మేడం వాళ్ళకి ఎవరో పరిచయం ఉంటే ఆయన పట్టుకుని వెళ్ళిపోయినాం అనమాట. వెళ్ళిపోయి నేనైతే గట్టిగా మొక్కిన మన ఛానల్ చాలా డెవలప్ కావాలని. ఇక సబ్స్క్రైబ్